విజయవాడలో ప్రేమున్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన కూతురి వెంటపడొద్దని మందలించినందుకు శ్రీరామ్ ప్రసాద్ ను కిరాతకంగా హత్య చేశాడు మణికంఠ. కత్తితో నరికి చంపాడు. విజయవాడ బృందావన్ కాలనీకి చెందిన శ్రీరామ్ ప్రసాద్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. రోజు భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. అయితే శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె నగరంలోనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన శివ మణికంఠ విజ్ఞాన విహార్ స్కూల్లో డ్రిల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. మణికంఠకు కొన్నేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో దర్శినితో పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. గుద్దాడో పడేశాడో తెలియదు, మొత్తానికి పడిపోయాను. నేను వెంటనే వెనక్కి కూర్చున్నాను కాబట్టి వెంటనే నేను లేచిపోయాను. డాడీ లెగవలేకపోయారు. వెంటనే అటు నుంచి తిరిగి వచ్చేసాడు. వచ్చి బడబడ కొట్టేశాడు. నేను ఎంత ఆపినా ఆగలేదు. నేను ఆపడానికి వెళ్తుంటే నా మీద కూడా కొట్టడానికి వచ్చేసాను. ఎందుకని హత్య చేసే వరకు వచ్చింది? అంటే మీ తండ్రి అంతకుముందే వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం కానీ మందలించే ప్రయత్నం కానీ చేశారు. ఎందుకు అంత అగ్రెసివ్గా హత్య వరకు వచ్చింది అనుకుంటున్నారు? ఏమో, ఇంతకు ముందు వెళ్ళి నార్మల్గా చెప్తే అంతా అయిపోయింది. సరే అండి, మాదే తప్పు, నేను రాను మీ దగ్గరికి. మన వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు, మా అబ్బాయిదే తప్పు, నేను రానుమండి అని. మరి మళ్ళీ సడన్గా ఏమైందో 6 months తర్వాత వచ్చి సడన్గా అసలు టర్నింగ్ ఇలా తిరుగుతున్నాము, వెంటనే వచ్చి అంతే. అంటే అసలు ఎప్పటి నుంచి పరిచయం ఉందండి ఎవరైతే మణికంఠకు సంబంధించి మీతో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి? ఇంటర్ నుంచి పరిచయం అండి. ఇంటర్ లాస్ట్ ఇయర్లో. మిమ్మల్ని కూడా దాడి చేసిన తర్వాత బెదిరించాడు. కొన్ని ఇన్స్టాలో ఫోటోలు పెడతాను అని కూడా, ఆ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతాయి. డాడీనే కొడతాను అని చెప్పి ఇంటికి వచ్చి కాల్ చేస్తాను, డాడీనే కొడతాను అని చెప్పి ఎప్పుడు అదే గోల. అలా అన్నారని నేను ఇంట్లో చెప్పేస్తే వెళ్ళి వాళ్ళు నచ్చ చెప్పారు, అది కాదు ఇదని. మళ్ళీ మరి ఆ కక్ష పెట్టుకున్నారో ఏమో, మళ్ళీ వచ్చేసి. అంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా హత్య చేస్తానని కానీ మిమ్మల్ని కానీ మీ తండ్రిని కానీ ఏమైనా బెదిరించడం చేశారు? బెదిరించారు. అందుకే నేను ఇంట్లో చెప్పాను ఫస్ట్ వెళ్ళి. ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తానంటే ఇంట్లో మీ డాడీని కొడతాను ఖచ్చితంగా, అదే సారా అవన్నీ చేసేవారు, అది వేయిస్తాను, ఇది అది అన్నాడు. అందుకే నేను ఫస్ట్ ఇంట్లో వెళ్ళి చెప్తే వాళ్ళు వెళ్ళి సెటిల్ చేస్తారు. మీ ఫాదర్ కూడా పెద్దలతో వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు, మా అమ్మాయి జోలికి రావద్దని కూడా చెప్పిన తర్వాత ఇది జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎన్నాళ్ళ క్రితం జరిగింది? జాన్ ఎండింగ్ ఫెబ్ స్టార్టింగ్ అలా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కాంటాక్ట్ కానీ ఒక్కటి కూడా కాంటాక్ట్ లేదు, కనీసం కనిపించలేదు. మరి సడన్ గా నిన్న జరిగింది. గతంలో ఎప్పుడైనా పోలీసులు ఫిర్యాదు చేశారా ఇతని మీద ఈ విధంగా థ్రెటనింగ్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, చంపుతానని కానీ ఇంట్లో చెప్పడం? లేదు, చేయలేదు. చేద్దామని వెళ్ళాం కానీ వాళ్ళు ఇంకా మాదే తప్పులేండి, ఇంకా వదిలేసేయండి అన్నారని చేయలేదు. ఆ అబ్బాయి కెరియర్ పాడైపోద్ది, ఎలాగో తప్పు ఒప్పుకున్నారు కదా అని చెప్పి చేయలేదు. ఇది మొత్తంగా ఏదైతే నిన్న జరిగిన శ్రీరామ్ ప్రసాద్ హత్య ఘటనకు సంబంధించి ఎవరైతే చనిపోయారో శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె అయితే ప్రస్తుతం మణికంఠ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు. గతంలో కూడా అనేక సార్లు నన్ను బెదిరించాడు, ఆ విషయంతోనే నేను ఇంట్లో చెప్తే సడన్ గా నిన్న వచ్చి ఒక్కసారిగా హత్యకు పాల్పడ్డాడు అని కూడా ఎవరైతే దర్శిని ఉందో హత్యకు గురైన శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె దర్శిని అయితే మనకు చెప్తారు. హైదరాబాద్.